నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు స్కూల్ ఫీజుల వివరాలు డిస్ప్లే చేయాల్సిందే ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు చైల్డ్ ఫ్రెండ్లీ కార్పొరేషన్ గా సైబరాబాద్ అభివృద్ధిలో పిల్లల సలహాలు తీసుకుంటామన్న కమిషనర్ సమస్యలకు నిలయంగా వివేకానంద నగర్ డివిజన్ ప్రభుత్వాలు మారుతున్న కానరాని అభివృద్ధి కాచిగూడలో హెచ్ఫాస్ట్ అధికారుల దాడులు 60 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం కొద్దిపాటి వర్షానికే ఉప్పల్ బస్టాండ్ బురదమయం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు త్వరలో శాసనసభ శాసన మండలిలో పూర్తిస్థాయి డిజిటల్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దే పౌర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు సోమాజిగూడ ఐటీసీ కాకతీయ హోటల్లో జీఓవీ కనెక్ట్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ సంయుక్తంగా నిర్వహించిన ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్ ను మంత్రి శ్రీధర్ ప్రారంభించారు త్వరలో బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్ సేవలు ప్రారంభిస్తామని డిజిటల్ ఆఫీసు ప్రాజెక్టు ద్వారా పేపర్లెస్ గవర్నెన్స్ కు పెద్దపీట వేస్తామని మంత్రి తెలిపారు 20కి పైగా ప్రభుత్వ శాఖలను ఒకే తాటిపైకి తెచ్చేలా రియల్ టైం గవర్నమెంట్ డాష్ బోర్డు ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల వారీగా ఫీజుల వివరాలను ప్రతి ప్రైవేట్ స్కూల్ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది స్కూల్ వెబ్సైట్ సహా విద్యాశాఖ పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించింది ఫీజు వివరాలను డిస్ప్లే చేయని పాఠశాలలకు షోకాస్ నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు సూచించింది ఈ నిర్ణయంతో ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఫీజుల విషయంలో తల్లిదండ్రులకు స్పష్టత వస్తుందని పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రజా సమస్యలపై పిల్లల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు యూనిసెఫ్ ఆధ్వర్యంలో సీఎంసీని చైల్డ్ ఫ్రెండ్లీ కార్పొరేషన్ గా తీర్చిదిద్దనున్నట్లు కమిషనర్ సృజన తెలిపారు ఇందుకు సంబంధించి యూనిసెఫ్ సంస్థతో వచ్చే వారంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వివరించారు పసి ప్రాయంలోనే పిల్లలకు వాళ్ల హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యతను ప్రజా సమస్యల పట్ల స్పందించే అవగాహన కల్పించనున్నట్లు సృజన వెల్లడించారు పిల్లల ఆలోచన శక్తి చాలా గొప్పగా ఉంటుందన్న కమిషనర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి వాళ్ల సలహాలు సూచనలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు వివరించారు Other than our regular works, we are trying to make one social angle to the corporation is trying to make it a child-friendly corporation. దాని కోసము మమ్మల్ని గైడ్ చేయమని ఒక పాలసీ డెవలప్ చేయమని యూనిసెఫ్ వారి సహాయం కూడా తీసుకోవడం జరిగింది అది కూడా తొందరలో వీఆర్ గోయింగ్ టు ఆపరేషనలైజ్ దట్ సో కొత్త ఇనిషియేటివ్స్తో స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ కాస్త పెంచుతామనే దిశగా కార్పొరేషన్ పని ఉంటుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ప్రభుత్వం పడిన బకాయిల వ్యవహారంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ సందీప్ కుమార్ పై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక విచారించారు ప్రభుత్వం బకాయి పడిన స్టాంప్ డ్యూటీ 33 కోట్లు చెల్లించాలని ఆర్థిక శాఖను హైకోర్టు ఆదేశించినా అమలు కాలేదని రామకృష్ణ తన పిటిషన్లో తెలిపారు ఈ పిటిషన్పై కౌంటర్ ఏప్రిల్ 7న కోర్టును ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది తర్వాత జూన్ 18న జరిగిన విచారణ సమయానికి కౌంటర్ సందీప్ కుమార్ దాఖలు చేయనందున జూలై 10కి విచారణ వాయిదా వేసింది ఆ రోజున వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆయన్ను కోర్టు ఆదేశించింది ఆ రోజు సందీప్ కుమార్ కోర్టుకు హాజరు కానందున బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది తదుపరి విచారణ జరిగే రోజుకు సందీప్ కుమార్ ను అరెస్టు చేసి హాజరుపరిచారని సిపిని ఆదేశించింది ఒకవేళ హాజరుకు సందీప్ కుమార్ హామీ ఇస్తే 5,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఈ మేరకు పూచీకత్తు ఇచ్చిన ఆయన ఇవాళ కోర్టుకు హాజరయ్యారు కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పటికే 25 కోట్లు విడుదల చేశామని మిగతా మొత్తం విడుదల వారీ ఇస్తామని తెలిపారు ఇందుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది
కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్న హెచ్ఫాస్ట్ పోలీసులు కాచిగూడలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 60 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన మాంసం అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేయగా బండారం బయటపడింది. పాడైపోయిన మాంసాన్ని వినియోగించకుండా అధికారులు ఫినాయిల్ చల్లారు. యజమాని అఖిల్పై కేసు నమోదు చేసి జరిమానా విధించారు. సికింద్రాబాద్లోని పార్సిగుట్ట వద్ద బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సమక్షంలోనే ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. చెక్కుల పంపిణీ విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం తోసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకుని సర్ది చెప్పారు. వివేకం, ఆనందం పేరులో ఇముడ్చుకున్న డివిజన్ వివేకానంద నగర్. కానీ అక్కడ నివసించే ప్రజలకు మాత్రం ఆనందం కరువైంది. ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలతో సావాసం చేస్తున్నారు. మనకు ఎదురయ్యే సమస్యలతో పోరాడాలన్న వివేకానందుడి మాటలను అనుసరించి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా ఫలితం మాత్రం దక్కట్లేదు. దెబ్బతిన్న రహదారులు, పొంగుతున్న డ్రైనేజీలు, పేరుకుపోయిన చెత్తా చెదారంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కష్టాలు తప్ప సుఖాలు ఎరుగని వివేకానంద నగర్ డివిజన్ ప్రజల పాట్లపై ఈటీవీ ఫోకస్. అభివృద్ధిలో దూసుకుపోతున్న కూకట్పల్లి నియోజకవర్గంలోనే ఉంది వివేకానంద నగర్ డివిజన్. సాధారణంగా దూరం నుంచి వెళ్లి చూస్తే ఆధునిక హంగులు, సౌకర్యాలు ఉన్నట్టే కనిపిస్తుంది. వెలుగు జిలుగుల మధ్య అలరారుతూ కనిపిస్తుంది. కానీ ఆ వెలుగుల వెనకే ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. ప్రధాన రహదారుల వెంట కనిపించే సౌకర్యాలు, వెలుగులు తమ కాలనీల్లో మాత్రం లేవంటున్నారు స్థానికులు. ఒక్కో కాలనీ వాసులు ఒక్కో సమస్య చెబుతున్నారు. సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. అధ్వానమైన రహదారులతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఎస్ రాజు నగర్లో చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిండి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఆక్రమణల తొలగింపు తర్వాత శిథిలాలు, నిర్మాణ వ్యర్థాలను ఎక్కడికక్కడే వదిలేయగా రాకపోకలకు మరింత అంతరాయం ఏర్పడుతోందని ప్రజలు చెబుతున్నారు. సుమిత్రనగర్ సహా పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేనందున మురుగునీరు పొంగిపొర్లి రోడ్లపైకి వస్తోంది. ఫలితంగా దుర్వాసన వ్యాపించడమే కాకుండా దోమల బెడద పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజీలు పొంగిపోతున్నాయి, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉండిపోతున్నాయి. ఫ్యామిలీతో ఎక్కడికైనా బైక్ పైన వెళ్ళినా కానీ కింద పడిపోతున్నారు గుంతలలో. ఏదైనా తీసుకెళ్లాలన్న కష్టంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ జామ్ అయిపోతుంది. వాటర్ కూడా అక్కడ గుంతుందా ఏదో తెలియట్లేదు. వెళ్ళేటప్పుడు దాంట్లో గుంతలో బండి పడిపోతుంది. జనాలు నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే దాంట్లో పడిపోతారు. అక్కడ గుంతుందని కనపడట్లేదు కూడా అక్కడ ఇక్కడ. దానివల్ల చాలా సమస్యలు అవుతున్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటి నీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోర్ల నుంచి నీరు రాక ట్యాంకర్లతో తెప్పించుకుందామనుకుంటే అవి సరైన సమయానికి రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇలా ఉంటే సమయానికి పనులకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా డిమాండ్ పెరిగి ట్యాంకర్ల ధరలు పెంచేస్తున్నారని డివిజన్ ప్రజలు చెబుతున్నారు. నీటిని సంరక్షించుకోవడం కోసం తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదు. అది తీసుకుంటే బాగుంటుంది. ఈ మంజీరా వాటర్ కానీ, కృష్ణా వాటర్ కానీ ట్యాంకర్లు సప్లై చేస్తున్నారు. అవన్నీ కూడా బ్లాక్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు.
ముఖ్యంగా కొత్తగా పర్మిషన్స్ ఇచ్చేటువంటి గృహాలకి ఏదైతే ఉన్నాయో అపార్ట్మెంట్లకు కానీ ఇంకుడు గుంట ఉంటేనే పర్మిషన్ ఇస్తానటువంటి రూల్ తీసుకురావాలి. ఇంకుడు గుంట లేకపోతే రూల్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు. అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా తీసుకుంటారు. వస్తున్న వాటర్ ట్యాంకర్లు కూడా ఇమీడియట్ గా రావట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, జలమండలు కావాల్సినంత వాటర్ ఉన్నది, మీకు ఎలాంటి అసౌకర్యం ఉన్నా మాకు తెలియజెప్తే మా పై అధికారికి చెప్పమంటున్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఈ నీటి కొరత దేని వలన వస్తుందో, ఎందుకు వస్తుందో మాకైతే అర్థం కాలేదు. గత ప్రభుత్వం మాత్రం మంచి వాటర్ వచ్చేది. దయచేసి పై అధికారులు మాకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరుతున్నారు. అధికారులు పట్టించుకుని రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని వివేకానంద నగర్ డివిజన్ ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణల శిథిలాలను వెంటనే తొలగించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గోల్కొండ ఏరియా ఆసుపత్రిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంకాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్తో పాటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆమెకు సమస్యలను వివరించారు. ఆసుపత్రిలో తగినంత డాక్టర్లు లేనందున రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పలు వార్డుల్లో పైకప్పు నుంచి వర్షపు నీరు కారటం, మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత వంటి సమస్యలను వివరించారు. సమస్యలను పరిశీలించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించింది. లక్టీకాపూల్ రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎత్తేసేందుకు కుట్ర పన్నుతున్నారని విద్యార్థి నేతలు ఆరోపించారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే ముఖ్యమంత్రిని, ఇంటిని వేలాది విద్యార్థులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చి 34 నెలలు గడుస్తున్నా గానీ 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మిగిలినాయి. మా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వానికి ఎట్లుందంటే ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేదాం, అదే విధంగా హాస్టల్ ఎత్తేదాం, గురుకులాలు ఎత్తేదామని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పాత పద్ధతిలో కొనసాగించాలి. అదే విధంగా 8,500 కోట్లు పాత బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా విద్యార్థులు చదువుకొని ఇలా డిగ్రీకి పోదామన్నా, పీజీకి పోదామన్నా, ఇంజనీరింగ్ పోదామన్నా, కాలేజీ యజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. పిల్లలు నరగోసపడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ కనకాలకట్ట మైసమ్మ ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్దమైంది. ఈ నెల 9, 10 తేదీల్లో బోనాలు, రంగం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ నెల 9న తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 10న అమ్మవారికి పంచామృత అభిషేకం, ఘటోత్సవం జరుగుతుందని వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మరిన్ని నగర వార్తలు వేగంగా, సంక్షిప్తంగా. చేనేత రంగానికి ప్రభుత్వం మరింత ఊతమివ్వాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రామ్నగర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చేనేత కార్మికులకు 4,000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలలో సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమ పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తైక్వాండోలో గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక కాబోతుంది. తైక్వాండోలో 30 సార్లు గిన్నీస్ రికార్డు సాధించిన గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 9న ఈ కార్యక్రమం జరగనుంది. 500 మంది క్రీడాకారులు ఒకే వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని ఆయన తెలిపారు. టెట్లో 90 మార్కుల అర్హత నిబంధన వల్ల పేద అభ్యర్థులు నష్టపోతున్నారని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఆరోపించారు. కొన్ని రిజర్వేషన్ కేటగిరీలకు కటాఫ్ తగ్గించినప్పటికీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం అవకాశం కల్పించలేదని విమర్శించారు. టెట్ అర్హత విషయంలో ప్రభుత్వం సడలింపు ప్రకటించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గిరిజన శక్తి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 12 ప్రైవేట్ 5 డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు తప్పనిసరిగా చేయాలని కోరారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఓ మర్డర్ కేసును రైల్వే జీఆర్పీ పోలీసులు ఛేదించారు. మద్యం సేవించిన నిందితుడు మరో వ్యక్తిని గ్రానైట్ రాయితో మోదీ చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. వరంగల్ వెళ్లేవారికి, హైదరాబాద్ వచ్చేవారికి ఆ బస్టాండే ప్రధానం. కానీ బురదలో బస్టాండ్ ఉందో, మరి బస్టాండ్లోనే బురద ఉందో తెలియదు. అదే మన ఉప్పల్ బస్టాండ్. నిత్యం ప్రయాణికులు ఉండే బస్టాండ్ ప్రాంగణమంతా కొద్దిపాటి వర్షానికి బురదమయం అవుతుంది. ఫలితంగా డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా మారని బురద బస్టాండ్పై ఈటీవీ ప్రత్యేక కథనం. ఉప్పల్ బస్టాండ్ వరంగల్ వైపునకు వెళ్లేవారికి ఇదే ప్రధాన మార్గం. నిత్యం వేలాది ప్రయాణికులు ఈ బస్టాండ్ ద్వారానే వారి గమ్యాలకు చేరుకుంటారు. ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల వల్ల వరంగల్, జనగాం, తొర్రూరు, యాదాద్రి వైపు వెళ్లే బస్సులను నల్లచెరువు ప్రాంతానికి మార్చారు. ఓవైపు రోడ్డు నిర్మాణ పనులు, మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు బస్టాండ్ ప్రాంగణమంతా బురదమయమైంది. ఫలితంగా ఆ బురదలోనే ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. బస్టాండ్లో ప్లాట్ఫామ్ నిర్మించనందున ప్రయాణికులు బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బురదలో నుంచే వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో వారు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా బురదలో జారిపడాల్సిందే. ఈ బురద వల్ల ప్రయాణికులకే కాకుండా బస్సు రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఆ బురదలో బస్సు టైర్లు కూరుకుపోగా ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లు కలిసి జేసీబీ సాయంతో బస్సును బయటకు తీయాల్సిన సందర్భాలు సైతం ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికే బస్టాండ్లో బురద తీవ్రంగా పెరిగిపోతోందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన కరువైందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బురదను తొలగించి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. బస్టాండ్లో తమకు కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వినాయక చవితి వస్తుందంటేనే యువతలో ఎక్కడలేని సంతోషం. అప్పటి వరకు సరదాగా ఆడుతూ పాడుతూ గడిపిన వారు గణేష్ పండుగ వచ్చిందంటే వివిధ పనులు పంచుకుంటూ బాధ్యతగా వ్యవహరిస్తారు. ఏర్పాట్ల విషయంలో చందాలు మొదలుకొని నిమజ్జనం వరకు సందడి సందడి చేస్తారు. విగ్రహాల విషయంలో పక్క గల్లీ కన్నా మనదే పెద్దగా ఉండాలని పోటీ పడుతుంటారు. ఈ సమయంలో చాలా మంది వాహనాలు మాట్లాడుకొని మరీ ధూల్పేట వైపు వెళ్తున్నారు. ఎందుకో మరి మనము వెళ్దాం పదండి. వినాయక చవితి సమీపిస్తుండటంతో నగరంలో సందడి వాతావరణం మొదలైంది. గణేష్ కమిటీలు, చందాలు, మంటపాల ఏర్పాట్లతో పాటు ఈసారి గల్లీలో ఎంత ఎత్తు విగ్రహం పెట్టాలంటూ యువత ఇప్పుడే తలామునకలవుతున్నారు. ఈ తరుణంలో అందరి చూపు ధూల్పేట వైపే మల్లుతోంది. ఎందుకంటే ఏళ్ల తరబడి విగ్రహాల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది మన ధూల్పేట. అందమైన, ఆకర్షణీయమైన విగ్రహాల నుంచి భారీ గణనాథుల వరకు ఇక్కడ దొరకనిదంటూ ఏదీ లేదు. ఇక్కడి విగ్రహాలకి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి ముందే ప్రీ బుకింగ్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న విగ్రహాల నుంచి 25 అడుగుల విగ్రహాల దాకా లభిస్తాయి. ఆలోచిస్తే ఆశాభంగమంటూ మంచి గణనాథుణ్ణి భక్తులు ముందే మెచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ధూల్పేట్కి గణేష్ని చూడడానికి వచ్చినాము. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాము. సిన్స్ ఒక 15 ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఫెస్టివల్ కూడా దగ్గరకు వచ్చింది కదా. ప్రైమరీ అంటే గణేశుడు అంటే ధూల్పేట్. హైదరాబాద్ వాళ్ళకి కానీ
అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ ధూల్పేట్ కదా. ముందు నుంచి మా ప్లాన్ ఉంటుంది, మా కమిటీ మొత్తం నుంచి ప్లాన్ చేసుకునే మేము అందరం తిరుగుతాం. మట్టి గణేష్ అంటే చాలా తక్కువ ఇక్కడ. మట్టి గణేష్ చేస్తారు కానీ తక్కువ, లిమిటెడ్ పీసెస్ కొన్ని ఏరియాలలో చేస్తారు. చవితి సమీపిస్తుండటంతో ధూల్పేట్లో విగ్రహాల తయారీ జోరందుకుంది. ఇక్కడ ప్రతి కుటుంబం ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. అన్ని రకాల డిజైన్లతో పాటు అందరికీ అనుకూలంగా ధరలు కూడా ఉంటాయి. కొత్త విగ్రహాల పనులు ప్రారంభించడం, తయారైన విగ్రహాలకు రంగులద్దడం, ఇలా రకరకాల పనుల్లో కళాకారులు నిమగ్నమయ్యారు. దాదాపు 6 లక్షల రూపాయలు విలువైన విగ్రహాలు కూడా తయారవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవడమే కాదు, ఇష్టమైన డిజైన్లో విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చే వెసులుబాటు కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. సంవత్సరం ఇది గణపతిది కొత్త पैटर्न చేయాలి. पैटर्न చేసి बनाके डाई काटे तक बहुत टाइम होता है. आउट ऑफ ओनली बेंगलुरु, कर्नूल, విజయవాడ, ఖమ్మం అందరు బయటికి వెళ్ళి వచ్చారు. ఇంకా బొంబాయి మోడల్ చేస్తున్నారు, హైట్ చేస్తున్నారు. 15 ఫీట్ బండి మీద 19 ఫీట్ ఎక్కడైనా తీసుకోపోయి ఏం ప్రాబ్లం వద్దు, ఏం బేరీస్కి తలగదు, ఏం వైర్కి తలగదు, మంచిపోతుంది. హైయెస్ట్ 25 ఫీట్ కూడా ఉన్నది. ఆయన అది కట్ చేసి ఇస్తాం. ధూల్పేట్లో ఏ గల్లీ చూసినా కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న గణనాథులే దర్శనమిస్తున్నాయి. భక్తులు ముందస్తుగానే వచ్చి నచ్చిన విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు. ఇంతకీ మీరు విగ్రహాన్ని బుక్ చేసుకున్నారా లేదా?